ఇది కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి వీవీప్యాట్స్ గొడవను ఉన్న బిల్డింగ్ కాంపౌండ్ వాల్కి అనుకున్న సందు ఇది. దీన్ని ముస్తఫా వీధి అంటారు. ఇది ఇలాగా ఇంద్రపాలెం బ్రిడ్జ్కి వెళ్ళే రోడ్ అనమాట. అలా ఇంద్రపాలెం నుంచి సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే అటుపక్క నుంచి తిరగాలి, లేదంటే చివరి జడ్పీ నుంచి తిరగాలి. ఈ మధ్యలో కనెక్టివిటీ ఉన్నదనమాట. ఇది ఏంటంటే అటు కలెక్టర్ బంగ్లా బ్యాక్ సైడ్కి వస్తుంది వే. ఇది ప్రీవియస్గా 2-3 సార్లు దీన్ని శుభ్రం చేసి వే ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో దీని మీద ఎంతమంది ధర్నాలు చేసి దీని గురించి ఫోకస్ చేసినా కానీ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి దీని మీద దృష్టి పెట్టకపోవడం మరి అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే కోర్టులు ఖరీదు చేసే భూములు ఎవరికైనా దారాదత్తం చేయడం కోసం ఇదన్నా అలా అట్టి పెట్టించారా? ఇది యాక్చువల్గా ఆ తుప్పలన్నీ తీసి అటుపక్క ఓపెన్ చేస్తే ఈ డైరెక్ట్ ముస్తఫా స్ట్రీట్ ఆ రోడ్డుకి వెళ్తుంది అనమాట. అంటే సిటీలో ట్రాఫిక్ ఫ్లో తగ్గించాలంటే ఎక్కడికక్కడికి రోడ్డు కనెక్టివిటీలు ఉండాలి. ఈ రోడ్డు కనెక్టివిటీలన్నీ కూడా పొలిటికల్ కానీ లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళ వల్ల ఇవి ఎక్కడికక్కడ కట్ చేసేసి వాటిని కాంపౌండ్ వాల్స్ కట్టేసేసి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది. మరి ఈ టౌన్ ప్లానింగ్ సిస్టము అంటే ఆ ప్లాన్ అప్రూవల్ చేసే టైంలోనే పనిచేస్తుందా ఆ మెకానిజము? తర్వాత దాని మీద మానిటరింగ్ ఏమైనా ఉంటుందా? మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా శాఖలు ఉన్నాయి, సిటీ ప్లానర్స్ అన్నీ ఇవన్నీ. మరి వీళ్ళు ఏం చేస్తారు? వీటిని మానిటరింగ్ చేస్తున్నారా? ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేస్తే దాని మీద ఏమన్నా యాక్షన్స్ ఉంటాయా? ఇవి ఎన్ని వీడియోలు తీసినా కానీ మరి దీన్ని పట్టించుకోవట్లేదంటే దీని మీద ఎవరికన్నా దృష్టి ఉందా? ఇది ఏమన్నా ఎవరికన్నా ఇంటెన్షనల్గా ఎవరికైనా దారాదత్తం చేయడం కోసం ఇది ఎలా వదిలేశారా అన్నది ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రోడ్డు ఎప్పుడైతే కనెక్టివిటీ ఇచ్చారో ఆ జిల్లా పరిషత్ మీద ఉన్న ట్రాఫిక్ ఫ్లో తగ్గుతుంది అనమాట. అలాగే వీవీప్యాట్స్ పక్కన గెస్ట్ హౌస్ ఉంది, వెంకటగిరి ఓల్డ్ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అది కూడా అలాగే ఉంది. మరి కలెక్టరేట్ పక్కనే అంత దౌర్భాగ్య స్థితిలో అంత నెగ్లిజెన్స్గా ఉంటే మరి సిటీ మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు? పబ్లిక్ కూడా వీళ్ళ మీద ఎక్కడ నమ్మకం కలుగుతుంది? ఈ వీవీప్యాట్స్ కూడా అన్నమాట. దీని పక్కనే ఒక బిల్డింగ్ ఉంది. ఇది గెస్ట్ హౌస్, ఒకప్పుడు గెస్ట్ హౌస్. ఇది దాని పొజిషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది మన కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఇది అన్నమాట. ఒక కలెక్టరేట్ పక్కన ఉన్న ప్రదేశమే ఇంత డిసిప్లిన్గా ఉంటే మరి సిటీ వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో దీన్ని బట్టి మన వాళ్ళ చిత్తశుద్ధి చూడొచ్చు. ఇది ఈ బిల్డింగు శుభ్రం చేసి ఈ ప్రెమిసెస్ శుభ్రం చేస్తే కొంచెం వీళ్ళ యొక్క ఈ పారిశుద్ధ ఈ కార్యక్రమాల్లో వీళ్ళు ఎంతవరకు పారదర్శకత చూపిస్తున్నారన్నది అర్థమవుతుంది. కానీ ఇలా వదిలేయడం వల్ల వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఎంత అన్నది దీని ద్వారా బయటపడుతుంది. మరి కలెక్టరేట్ పక్కన కాంపౌండ్ వాల్ అనుకుని కూడా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే మరి స్మార్ట్ సిటీ అంటారు, మరి 3rd ర్యాంకులో పెట్టేశారంటారు. అంటే దీన్ని ఇలాగుండగా కూడా 3rd ర్యాంకులో పెట్టేశారా ఏంటి? మరి గతంలో వాళ్ళు 2nd ర్యాంకులోకి వచ్చిందనేసి వాళ్ళు అన్నారు, వీళ్ళు 3rd ర్యాంకులోకి వచ్చినారు. అంటే దీని వెనకాతలో ఉన్న మీనింగ్ ఏంటి? రియల్గా వీటిని చూసి 2వ ర్యాంకు 3rd ర్యాంక్ అంటారా? లేదా దీని వెనకాతలు ఏదైనా వేరే కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా? దానికి వేరే మీనింగ్ ఏమైనా ఉంటుందా? ఇది కాకినాడ స్మార్ట్ సిటీ యొక్క పరిస్థితి.